This video is related to మన 90s kids favorite story రెక్కల ఏనుగు. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండే. ఆ రాజుకు ఒక పెద్ద తోట ఉండేది. ఆ తోటకు కాపలాదారుడు సూరయ్య, అతని భార్య ఇద్దరు ఆ తోటలోనే కాపురం చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒకవైపున చెట్టు సరిగ్గా గమనించడం స్టార్ట్ చేశాడు. ఇదేంటి ఈ చెట్టు ఇలా అయిపోయిందే, ఎవరు ఈ చెట్టుని ఇలా చేశాడు అని చుట్టూ చూశాడు. తీరా చూస్తే అక్కడ కంచె అంతా బాగానే ఉంది. మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయబ్బా అని సూరయ్యకు డౌట్ వచ్చింది. ఆ రోజు రాత్రి నుండి సూరయ్య కాపలా కాయడం ఇంకొంచెం గట్టిగానే ప్రయత్నించాడు. పౌర్ణమి రానే వచ్చింది. పౌర్ణమి రోజు ఒక పెద్ద వింత శబ్దం వినిపించింది. అదేంటని చూస్తే ఏనుగు మిలమిల మెరుస్తూ ఏనుగు కిందికి దిగింది. సూరయ్య ఆశ్చర్యానికి గురయ్యాడు. ఏంటబ్బా, ఈ ఏనుగు ఈ తోట మొత్తం తిరుగుతుంది, ఆకులను గుమ్మడికాయలను అన్నీ తినేస్తుంది అని సూరయ్య ఆలోచిస్తున్నారు. ఇంకా తెల్లారైపోయింది. మార్నింగ్ అయిపోగానే ఏనుగు ఆకాశంలో ఎగరడానికి ట్రై చేస్తుంటే సూరయ్య దాన్ని తోక పట్టుకొని పైకి వెళ్ళాడు. పైకి వెళ్తుండే చుట్టూ చూస్తుండే చాలా వింతగా ఉంది ఆ ప్రపంచము. సూరయ్య ఒక్కసారిగా ఆనందానికి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ ఏనుగు దిగాడు. అప్పుడు ఆ ఏనుగు ఆ వింత లోకానికి తీసుకెళ్ళింది. అక్కడ చూస్తే బంగారం, రత్నాలు, పక్షులేమో మాట్లాడుతున్నాయి, జంతువులేమో ఆకాశంలోకి ఎగురుతున్నాయి, పాములేమో అటు ఇటు గెంతుతున్నాయి. ఇంకా సూరయ్య ఇదంతా చూసేసి ఇదేదో అద్భుతమైన లోకంలాగుందే, మనం ఇక్కడ నుంచి ఈ బంగారం కొంచెం మూట కట్టుకొని తీసుకొని వెళ్దాము అని బంగారాన్ని మూట కట్టుకొని నెక్స్ట్ పౌర్ణమికి ఎలిఫెంట్ వచ్చేస్తుంది కదా, దాంతోపాటు కిందికి దిగేశాడు. తను అక్కడ చూసినవన్నీ ప్రజలకు చెప్పాడన్నమాట, ఊర్లో ఉండే జనాలకి. జనాలు ఎవ్వరూ నమ్మలేదు. కొంతమంది నమ్మి ఆశ్చర్యపోయారు. సరే, నమ్మని వాళ్ళందరూ ఎవరుంటారో నాతో పాటు రండి, ఈ పౌర్ణమికి మళ్ళీ ఆ ఏనుగు ఎలాగో మా తోటకు వచ్చేస్తుంది, నాతో పాటు మీరందరూ కూడా రండి వెళ్దాము అన్నారు. పౌర్ణమి రానే వచ్చింది. ఎలిఫెంట్ కిందికి దిగింది, అన్నీ తినేసింది. తర్వాత సూరయ్య తోక పట్టుకొని ఎగరగానే సూరయ్య కాళ్ళను తన భార్య నరసమ్మ కాళ్ళను ఇంకా నమ్మని వాళ్ళందరూ ఉన్నారు కదా ప్రజలు, అందరూ అలా పట్టుకొని పైకి ఎగిరారు. అందరూ ఆకాశంలోకి ఎగిరిపోయారు. చుట్టుపక్కల అంతా చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతలో చివర్న వేలాడుతుంది కదా మన క్వశ్చన్ బ్యాంక్ మల్లమ్మకు ఒక సందేహం వచ్చింది. తను ఆపుకోలేక అడిగేసింది, అవును, ఇంతకు వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్ద సైజు ఉంటాయి అని అడిగింది. వాళ్ళు ఫ్రంట్లో ఉండే వాళ్ళు తెలియక ఆ ముందు వాళ్ళని అట్లా ముందు అడుగుతూ మన సూరయ్య దగ్గర వరకు ఈ క్వశ్చన్ వెళ్ళిందన్నమాట. సూరయ్య తను గాలిలో ఎగురుతున్నామని సంగతే మర్చిపోయి ఇంత పెద్దది అని చెప్పి చేతులు వదిలేశాడు. అందరూ ఒక్కసారిగా ఢామని కిందికి పడ్డారు. అయ్యయ్యో, అందరికీ దెబ్బలు తగిలి కుయ్యో మొర్రో అని అన్నారన్నమాట. స్టోరీ ఎలా ఉంది గాయస్, నచ్చిందా అందరికీ? 90s కిడ్స్ ఉంటే ఇప్పటికి కూడా ఈ స్టోరీ వినగానే మనకు ఆ పాత రోజులన్నీ గుర్తొచ్చి భలే ఎంజాయ్ చేస్తాం మనం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.